హాయ్ కుకింగ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో 2 రకాల రైస్ రెసిపీస్ చేస్తున్నానండి. స్కూల్కి వెళ్ళే వాళ్ళకైనా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళైనా లంచ్ బాక్స్లోకి రెసిపీస్ బాగుంటాయి. ఈజీగా చేసుకోవచ్చు, టేస్ట్ బాగుంటుంది, హెల్దీ కూడా. ఈ రైస్ రెసిపీస్ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇవి ఏ విధంగా చేయాలో వీడియోలోకి వెళ్ళిపోదామా? ఫస్ట్ నేను క్యాప్సికమ్ రైస్ చేస్తున్నానండి. దీనికోసం పాన్ పెట్టుకుని ఇందులోకి 2-3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఈ క్యాప్సికమ్ రైస్ అయితే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఆయిల్ మరిగిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ చాయ్ మినపప్పు, ఇవి లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా జీలకర్ర, అలాగే 10 జీడిపప్పు బద్దలు కూడా వేసుకుని ఇవన్నీ కూడా లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. ఇందులోకి 3 పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క దంచానండి. దంచిన పచ్చిమిర్చి, అల్లం కూడా వేసి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి 1 ఉల్లిపాయ, 1 పెద్ద టమాటా, 1 పెద్ద క్యాప్సికమ్ ముక్కల కింద కట్ చేశాను. ఉల్లిపాయని ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్క కూడా కొంచెం దోరగా వేయించుకోవాలి ఆయిల్లో. ఇవి దోరగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 2 రెమ్మలు కూడా కరివేపాకు వేసుకోవాలి. టమాటాను కూడా పొడవుగా కట్ చేశానండి. ఇలా కట్ చేయడం వల్ల టమాటా త్వరగా మగ్గిపోద్ది. టమాటా ముక్కలను వేసుకుని 1 పెద్ద క్యాప్సికమ్ని ఇలా చిన్న ముక్కల కింద కట్ చేశాను. ఈ క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసేసుకుని ఇందులోకి కొద్దిగా పసుపు, సరిపడా సాల్ట్ని కూడా ముందే వేసేసుకోండి. క్యాప్సికమ్ టమాటా త్వరగా మగ్గిపోతాయి. ఒకసారి ఇవన్నీ కూడా చక్కగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మగ్గిస్తే త్వరగానే మగ్గిపోతాయి. మధ్య మధ్యలో చూసుకుంటూ 3 నిమిషాలు మగ్గించండి. ఈ రైస్ అయితే ఈజీగా చేసుకోవచ్చండి, టేస్ట్ కూడా బాగుంటుంది. 3-4 నిమిషాల తర్వాత క్యాప్సికమ్ టమాటా కూడా బాగా మగ్గిపోయాయి. చూడండి, కట్ చేస్తుంటే కట్ అయిపోతున్నాయి. ఇందులోకి కారం 1/2 టీ స్పూన్ వేస్తున్నాను. ధనియాల పొడి కూడా 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. 1/4 టీ స్పూన్ మసాలా పౌడర్ కూడా వేసుకోవాలి. ఈ కారం అంతా కూడా పట్టేలాగా 1 నిమిషం కలుపుకోవాలి. ఈ మసాలాలు బాగా క్యాప్సికమ్కి టమాటా ముక్కలకి కూడా పడతాయి. 2 నిమిషాలు కలుపుకున్న తర్వాత నేను కుక్కర్లో పెట్టానండి. సన్న బియ్యం రైస్ ఇవి. కప్పుతో అయితే 2 కప్పులు వచ్చాయి. వెయిట్లో అయితే 200 గ్రాముల బియ్యం. ఈ పెద్ద కప్పుతో అయింది రైసు. పొడి పొడిలాడుతూ కుక్కర్ పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత ఈ రైస్ని ఇందులో వేస్తున్నాను నేను. మొత్తం రైస్ అంతటికి కూడా పట్టేలాగా 2 నిమిషాలు కలుపుకోవాలి. ఉప్పు, కారం, మసాలా ఇదంతా కూడా ఆ ఫ్లేవర్స్, క్యాప్సికమ్ ఫ్లేవర్స్, టమాటా ఫ్లేవర్స్ అంతా కూడా రైస్కి పడతాయండి. 2 నిమిషాలు కలుపుకున్న తర్వాత ఇందులోకి చిన్నగా కట్ చేసిన కొద్దిగా కొత్తిమీరని కూడా వేసుకుని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి. అంతేనండి, ఎంతో ఈజీగా క్యాప్సికమ్ రైస్ అయితే చేసేసుకోవచ్చు. ఇది చల్లారిన తర్వాత 1 నిమ్మచెక్కని పిండుకుని, పులుపు ఇష్టపడే వాళ్ళు అయితే నిమ్మకాయ పిండుకోండి, లేదా ఇలాగైనా సర్వ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక ప్లేట్లో తీసుకుని చల్లారిన తర్వాత లంచ్ బాక్స్లోకి పెట్టేసుకోవడమేనండి. ఇందులోకి కర్రీ కానీ రైతా కానీ అవసరం లేదు, ఇలా ప్లెయిన్గా తినేయచ్చు. ఫస్ట్ రెసిపీ క్యాప్సికమ్ రైస్ రెడీ. ఇప్పుడు రెండవది నేను కరివేపాకు రైస్ చేస్తున్నానండి. కరివేపాకు రైస్ చేయడానికి 1 కప్పు నిండుగా కరివేపాకు తీసుకున్నాను. ఫ్రెష్గా ఉన్న కరివేపాకు తీసుకుంటే బాగుంటుంది ఫ్లేవరు. ఇప్పుడు పాన్ పెట్టుకుని ఇందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మరిగిన తర్వాత ముందు 2 ఎండుమిర్చిని తుంచుకుని లైట్గా ఫ్రై చేయాలి. ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కరివేపాకు కూడా వేసుకుని 3-4 నిమిషాల వరకు ఈ విధంగా లో ఫ్లేమ్లో వేయించాలండి. ఈ విధంగా వేగిన తర్వాత ఇందులోకి నేను 2 టేబుల్ స్పూన్లు నువ్వులు వేస్తున్నాను.
ఈ నువ్వులను కూడా లో ఫ్లేమ్లో కొంచెం దోరగా వేయించుకోవాలి. ఈ 3 కూడా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఇలా పొడి చేస్తే కరివేపాకు పొడి అయిపోవాలండి. లో ఫ్లేమ్లో నిదానంగా ఫ్రై చేయాలి. ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకుని పొడి చేసేసుకోవాలి. ఈ విధంగా కోర్స్గా మిక్సీ పట్టుకున్న పొడి ఇది. ఇప్పుడు అదే పాన్లోకి 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేయండి. కరివేపాకు నువ్వుల రైస్ అయితే టేస్ట్ బాగుంటుంది నెయ్యి వేయడం వల్ల. ఇవి మరిగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వేరుశనగ గుళ్ళు, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ చాయ్ మినపప్పు, ఈ 3 కూడా ముందు వేయించాలి. కొంచెం దోరగా వేగిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 ఎండుమిర్చి చిదుముకుని వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కూడా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 2 పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసి వేసుకోవాలి. 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి కరివేపాకు కూడా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి మిక్సీ పట్టిన కరివేపాకు నువ్వుల పొడిని కూడా వేసేసుకుని ఆయిల్లో ఫ్రై చేయాలండి. సరిపడా సాల్టు, కొద్దిగా పసుపు వేసుకుని ఈ ఆయిల్లో కరివేపాకు పొడి కూడా ఫ్రై చేయాలి. ముందే కరివేపాకు నువ్వులు ఫ్రై చేసాం కాబట్టి ఎక్కువ వేయించాల్సిన అవసరం లేదు. 200 గ్రాముల రైస్ అండి ఇవి. సోనా రైస్ కుక్కర్లో పెట్టాను. పొడి పొడిలాడుతూ కుక్కర్ పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత 1 కప్పు కరివేపాకు తీసుకుంటే 3 కప్పులు రైస్ వచ్చింది. ఈ విధంగా వేసుకుంటే కరెక్ట్గా సరిపోద్దండి. అదే కనుక రైస్ తక్కువై కరివేపాకు ఎక్కువైతే కరివేపాకు కొంచెం వగరుగా ఉండి ఫ్లేవర్ అయితే సెపరేట్గా ఉంటుంది కాబట్టి కరివేపాకు అయితే ఎక్కువ వేసుకోకూడదండి. ఇలా 1 కప్పు కరివేపాకుకి 3 కప్పులు రైస్ వేసుకుంటే కరెక్ట్గా సరిపోద్ది. ఈ కరివేపాకు పేస్ట్ అంతా కూడా రైస్కి పట్టేలాగా ఒక 2-3 నిమిషాలు ఇలా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత చల్లారిన తర్వాత ఒక నిమ్మచెక్కనైతే పిండుకుని సర్వ్ చేసుకోవడమేనండి. నిమ్మకాయ పులుపు అయితే టేస్ట్ బాగుంటుందండి. ఇదైతే స్కిప్ చేయకండి. ఒక ప్లేట్లో తీసుకుని చల్లారిన తర్వాత లంచ్ బాక్స్లోకి పెట్టేసుకోవడమే. ఈ రైస్ రెసిపీస్ తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక ఏ విధంగా కుదిరిందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. హ్యాపీ కుకింగ్.